కాపులు పెద్దన్న పాత్ర వహించాలి, నాకు వేరే దారి లేదు అంటూ ఎన్నికల ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. అదే పిఠాపురంలో భారీ కాపు ఓట్లతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ గెలుపు కోసం కాపు సంఘాలు, యువత, అభిమానులు గ్రామాల నుంచి సోషల్ మీడియా వరకు బలంగా పనిచేశారు. కానీ ఇప్పుడు అదే వర్గం నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 30% నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు, 3% వచ్చాయా? కాపు కార్పొరేషన్ పరిస్థితేంటి అంటూ కాపు నేత దాసరి రాము సహా పలువురు నిలదీస్తున్నారు. 30% నామినేషన్ పోస్టులు అన్నారు, 3% వచ్చినాయా? కాపు కార్పొరేషన్ లో 2 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలయా? 2000 కోట్ల పైన రావాలా? రూపాయి ఇచ్చారా దేనికన్నా నిధులు మీరు? దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేను ఒక కులం కోసం రాలేదు, అన్ని కులాల కోసం వచ్చాను అని చెప్పారు. అంతేకాదు, ఓట్లు ఉంటే ఉన్నాయి, పోతే పోతాయి అన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తగ్గి నాకు విసుగొచ్చేస్తుంది. ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎన్నికల ముందు చేగువేరా సిద్ధాంతాలు, ఎన్నికల తర్వాత సనాతన ధర్మం, ఇప్పుడు కాపు ఓట్లపై కూడా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందా అని ప్రశ్నలు వస్తున్నాయి. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు దూరమయ్యాయని ఒకవైపు చర్చ జరుగుతుంటే, ఇప్పుడు కాపు వర్గం కూడా అసంతృప్తిగా మారుతోందా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.